హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవన్నీ కూడా దీంట్లో బఠానీ అంటే పచ్చి బఠానీ తర్వాత బీన్స్ సీడ్స్ అనమాట. ఇవన్నీ నేను బిఫోర్ నైట్ ఒక 12 అవర్స్ కోసం అలా సోక్ చేసేసి అంటే సోక్ చేసి పెట్టేశాను. సో, నెక్స్ట్ డే గార్డెన్ పని కాస్త మొదలు పెడదామని. హ్మ్. హాలిడేస్ కదా! ఇంట్లో అందరం ఉన్నాము. తలా ఒక చెయ్యేస్తే త్వరగా అయిపోతుంది. గార్డెన్ పని అంటే చాలా ఉంటుంది. అంత త్వరగా అయిపోయే పని అసలు కానే కాదు. దీనికి ఎంత పని చేసినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. సో, మొత్తానికైతే మొన్న మనం కాస్కోలో పాటింగ్ మిక్స్ అండ్ హ్మ్, గార్డెన్ సాయిల్ తీసుకొచ్చాను కదా! సో, ఇప్పుడు ఆ పాటింగ్ మిక్స్ నేను అన్నీ ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ ఒక పాట్‌లో నుంచి ఇంకో పాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయబోతా ఉన్నాను. ఇదొచ్చేసి యావకాడో ప్లాంట్ ఇది. నా దగ్గర 2 ఉంటుండే. మొన్న వింటర్‌కి ఒకటి చనిపోయింది. నేను లోపల పెట్టడం మర్చిపోయాను. సో, ఒకటేమో లోపల పెట్టేశాను. అది బ్రతికింది. ఇదొచ్చేసి చింతకాయలు బేబీ ప్లాంట్స్‌గా ఉన్నప్పుడు ఒకే పాట్‌లో అన్నీ పెట్టేశాను. ఇప్పుడు అవన్నీ కూడా సెపరేట్ చేయాలి. సో, ముందుగా నేనొచ్చేసి పూల మొక్కలతో స్టార్ట్ చేద్దామని చూస్తా ఉన్నాను. సో, లాస్ట్ ఇయర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అయ్యేసరికి చాలా మొక్కలు పోయాయండి. అసలు ఆ చలి తట్టుకోలేకపోయాయన్నమాట. నేను అందుకే అసలు ఎప్పుడైనా సరే వింటర్‌లో నేను మొక్కలన్నీ ప్రూన్ చేసేసి వాటిని ట్రిమ్ చేసేసి నేను నా ఇంట్లోకి పెట్టుకుంటాను. లోపలికి తెచ్చుకుంటాను. కొన్ని గరాజ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద మొక్కలు ఎన్నని నేను నా ఇంట్లో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడానికి నాకు పెద్ద ప్లేస్ కూడా లేదనమాట. అందుకని చెప్పేసి నేను నాకు వీలైన మొక్కలన్నీ కూడా ట్రిమ్ చేసేసి నేను నా ఇంట్లో కొన్ని పెట్టేస్తాను. గరాజ్‌లో కొన్ని వదిలేస్తాను. సో, కొన్ని మొక్కలైతే ఫ్రీజింగ్ టెంపరేచర్స్ వల్ల చనిపోయాయి కూడా. కొన్ని మొక్కలైతే ఉన్నాయి. కానీ పోయినవి మంత్ చాలా చల్లగా ఉండే అండి అసలు. ఇదొచ్చేసి యావకాడో. నా దగ్గరున్న ఫస్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా అయ్యుండే. కానీ అది చనిపోయింది మర్చిపోవడం వల్ల. సో, ఇప్పుడు ఈ యావకాడో ప్లాంట్‌ని నేను ఇంకొక కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయబోతా ఉన్నాను. సో, నా దగ్గర పాత కంటైనర్స్‌లో ఉన్న సాయిల్ ఏదైతే ఉందో నేను అస్సలు వాటిని పడేయను. అది చాలా రిచ్ సాయిల్. ఎందుకంటే దాంట్లో బనానా పీల్ కానివ్వండి, అంటే ఇంచుమించు కాంపోస్ట్ లాగానే తయారవుతుంది కదా! మన కిచెన్ వేస్ట్ అంటే ఫ్రూట్ వేస్ట్ కానివ్వండి, వెజిటబుల్ వేస్ట్ దాంట్లో వేస్తూ ఉంటాను కాబట్టి అది చాలా హెల్తీగా ఉంటుంది. అవి ఫంగస్ అలా వస్తే మాత్రం తీసేస్తాను. లేదంటే ఆ సాయిల్‌ని మళ్ళీ నేను రీయూజ్ చేస్తాను. అసలు వేస్ట్ కానివ్వను. సో, చింతకి వాటన్నిటికి చిగురొచ్చింది చూడండి. నాకు చింత చిగురంటే చాలా ఇష్టము. మా అమ్మ నాకెప్పుడు సీజన్‌లో చింత చిగురు పంపిస్తూ ఉంటారు. నాకిష్టమని అదొచ్చాక నేను రకరకాలు చేసుకొని తింటూ ఉంటాను. పప్పు కానివ్వండి, పచ్చడి కానివ్వండి. సో, ఒకసారి ఇంట్లో వేసి చూద్దాం చింతకాయలొస్తాయో లేవో అని చూసాను. బట్ బాగానే నేను వేసిన అన్ని విత్తనాలలో సగం అయితే వచ్చాయి. ఆహ్, అంటే మంచి ఫీలింగొచ్చింది. అలా చూడగానే చింత చిగురిని. ఐ మీన్ చింత చెట్టు ప్లాంట్స్ అనమాట. సో, ఇప్పుడు వీటన్నిటిని సెపరేట్ చేయాలి. అందులోనే అన్ని బేబీ ప్లాంట్స్‌గా వదిలేసినప్పుడు అవన్నీ రూట్స్ అన్నీ ఒక ప్లాంట్ ఇదొకటి అట్లా కలిసిపోయి ఉన్నాయన్నమాట. వాటిని జాగ్రత్తగా తీసి వేరే కంటైనర్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేద్దామని చూస్తా ఉన్నాను. దీంట్లో ఒక 5, 6 చింత చెట్లున్నాయి. ఇంకొక 2 చింత చెట్లని అంటే టామరిన్ ఈ ప్లాంట్స్‌ని నేను బోన్సాయ్ చేయాలని నాకు ఎప్పటినుంచో ఒక ఆహ్, కోరిక అనుకోండి. చింత చెట్టుని బోన్సాయ్ చేయాలని. సో, దానికోసమని నేను వీటిని ఉంచాననమాట. సో, అంటే బోన్సాయ్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అవి ఇంకొంచెం గట్టిగా అంటే పెద్దవిగా అవ్వాలనమాట. సో, మొత్తానికి మీతో మాట్లాడుతూ నేను ఇవన్నీ సెపరేట్ చేసేసి వేరే కంటైనర్స్‌లో పెట్టేశాను. ఇప్పుడొచ్చేసి నేను యావకాడో కూడా వేరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేస్తాను. యావకాడో చాలా పెద్దగా అయింది. నా దగ్గర ఫస్ట్ తిన్నదని మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను కదా! కానీ యావకాడో పెరిగి పెద్దగా అయిన తర్వాత అంటే ఇవి పం పువ్వులు, పండ్లు రావడానికి ఒక 7-10 ఇయర్స్ అవుతది అని చెప్తూ ఉంటారు నార్మల్‌గా. కానీ నాకొక తెలిసిన వారున్నారు. వాళ్ళ ఇంట్లో యావకాడో ఉందంట. వాళ్ళు చెప్తూ ఉంటారు. అదొక 3-4 ఇయర్స్‌లో మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి. ఈ ఇయర్ ఏమైనా ఫ్రూట్ అవుతదో చూడాలి అని చెప్తా ఉన్నారు. సో, నేను వాళ్ళకి చెప్పాను ఫ్రూట్స్ అయితే గనుక నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. లేదంటే ఫోటోస్ పెట్టండి అని.
అలా గనుక వస్తే నా ఇంట్లో కూడా అవుతాయేమో అని ఒక చిన్న ఆశ. కానీ దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదండీ! సో, నా దగ్గర ఉన్న వెరైటీ పేరు నాకు తెలీదు. నేను అలా ర్యాండమ్‌గా పెట్టేసాను. 2 సీడ్స్ పెట్టాను. ఆ 2 కూడా స్ప్రౌట్ అయ్యాయి. చక్కగా మొక్కలొచ్చేసాయన్నమాట. కానీ చాలా టైం పట్టింది. నేను వాటర్‌లో పెట్టలేదు. డైరెక్ట్‌గా సాయిల్‌లో పెట్టేసాను. సో, మంచిగా మొక్కలయిపోయాయి 2 కూడా. అస్సలు ఇబ్బంది పెట్టకుండా. కానీ అవొస్తాయని కూడా నేను అనుకోలేదు. కానీ వచ్చేసాయి. ఈ కంటైనర్స్ చాలా చీప్ అండి. నేను లాస్ట్ ఇయర్ ఈ కంటైనర్స్ అన్నీ కొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి కంటైనర్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయన్నమాట. నా దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి ఉన్నాయి. అస్సలు పాడవ్వలేదు. ఇంతకుముందు నేను ఏదంటే అమెజాన్‌లో బ్యాగ్స్ దొరికాయన్నమాట. అయి తెచ్చి పెట్టుకుంటుండే. కానీ స్క్విరల్స్ అలాంటివన్నీ అవి రిప్ చేస్తుండే. అవన్నీ చింపేస్తుండే ఆ బ్యాగ్స్ అన్నిటిని. సో, అలా కాదనేసి ఈ కంటైనర్స్ ఒకసారి కొన్నాను. బాగా యూజ్ అయ్యాయని మళ్ళీ ఇవే తీసుకొచ్చాను. నా దగ్గర వీటితో పాటు వేరే కంటైనర్స్ కూడా ఉండే అనమాట. కానీ అవి కొంచెం కాస్ట్ నాకు అంత కాస్ట్ పెట్టాలని అనిపించలేదు. కానీ ఇవి చాలా చీప్. ఒకటి 95 సెంట్స్ అట్లా అట్లా దొరకగానే నేను ఒక 7, 8 కంటైనర్స్ తీసుకొచ్చి ఇంట్లో అలా పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి దీంట్లో కోడిగుడ్లు వస్తాయి, ఎగ్స్ వస్తాయి కదా! ఈ ఎగ్స్‌ది దీన్ని ఏమంటారో నాకు తెలీదు. దాన్ని కూడా నేను వేస్ట్ చేయను. దీంట్లో అన్ని పూల మొక్కలు వేసేస్తాను. మొక్కలు కాదు, సీడ్స్ పెట్టేస్తాను. సో, అవి స్ప్రౌట్ అయ్యి మొక్కలుగా రాగానే అలానే మొత్తం ట్రే తీసుకెళ్ళి అక్కడ భూమిలో అట్లనే వదిలేస్తాననమాట. సో, ఇది కూడా చాలా హెల్ప్ అవుతది. దీనికి మళ్ళీ నేను వేరే చిన్న పాట్స్ తీసుకొని దాంట్లో పెట్టి అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఈజీగా అయిపోయే పని అనిపిస్తది నాకు. సో, లాస్ట్ మంత్ ఏంటంటే ఇక్కడ స్నో పడి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అలాంటివన్నీ ఉండే కదా! సో, చాలా మొక్కలు ఏంటంటే అసలు డ్యామేజ్ అయినాయి. కొన్ని మొక్కలైతే చనిపోయాయి కూడా. సో, నేను అన్ని మొక్కలు ఏంటంటే వింటర్‌కి ముందుట అన్నీ ట్రిమ్ చేసేసి నేను గరాజ్‌లోకి మూవ్ చేస్తాననమాట. సో, అసలు ఇంకొన్ని మొక్కలు ఏంటంటే మొత్తం ట్రిమ్ చేసేసి నా ఇంటి లోపలికి తెచ్చుకుంటాను. సో, ఇంటి లోపల తెచ్చుకున్న మొక్కలన్నీ చిన్న పాట్‌లోకి పెట్టేసుకొని నేను ఇంట్లో తెచ్చుకుంటాననమాట. ఆ మొక్కలన్నీ ఇప్పుడు మళ్ళీ పెద్ద పాట్‌లోకి నేను ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉన్నాను. కానీ పోయిన ఇయర్ మొక్కలు మాత్రం చాలానే డ్యామేజ్ అయ్యాయి ఆ చలికి. అలా అని అన్నీ ఇంట్లో పెట్టుకోవాలని ఉంటుంది. కానీ ఎన్ని అని ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే ఫ్లైస్ ఇలాంటివన్నీ వస్తాయని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఫ్లైస్ రాకుండా ఉండాలి అంటే మళ్ళీ దానికి వేరే పని ఉంటుందన్నమాట. సో, మళ్ళీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే వేరే ఉంటాయి. లేదంటే ఇల్లంతా ఫ్లైస్ అవన్నీ ఇంకో వేరే పురుగులు దాంట్లో కూడా బయటకొస్తూ ఉంటాయి కదా! సో, అందుకనే అన్నీ కాకుండా కొన్ని మాత్రమే పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు పెద్ద కంటైనర్స్‌లో వేసేస్తే మళ్ళీ ఇంకొక 2 మంత్స్‌లో ఇవి చాలా పెద్దవిగా అయిపోతాయన్నమాట. సో, అదండి. ఈ పని మాత్రం బాగానే ఉంటుంది. ఒక దాంట్లో నుంచి ఒకటికి మార్చడం ఈ పని చాలా ఎక్కువుంటుంది. అందుకే రోజు కొంచెం అంతా చేస్తూ ఉంటాను. ఇంకా పెద్ద ట్రాపికల్ ప్లాంట్స్ నేనేమి ముట్టుకోలేదు. ఇవి మాత్రమే ముట్టుకున్నాననమాట. ఇవన్నీ చలికి ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడు ఇంకా చలి అంత పూర్తి మొత్తంలో తగ్గలేదు. చలి కాస్త పర్లేదు బానే ఉంది. ఇంకా రేపైతే టెంపరేచర్ డ్రాప్ అవ్వబోతుంది. అందుకనే కొన్ని మాత్రమే నేను మార్చేసి ఉన్నాను. ఇంకా నెక్స్ట్ పెద్ద పెద్ద పూల మొక్కలు కానివ్వండి, పండ్ల మొక్కలు ఇలాంటివన్నీ అలానే ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఒక 2, 3 డేస్ తర్వాత మార్చి పెట్టేస్తాను. అక్కడ చూసారా బంతి, చామంతులు అవన్నీ అవి నేను బయట కొనుక్కొచ్చాననమాట. సో, అవి అట్లా పెట్టేసాను. అవి కూడా ఇంకా భూమిలో పెట్టలేదు. ఈ రేపు ఎల్లుండి కాస్త చలి ఉండబోతుంది అని చెప్పేసి అలా వదిలేసాను. ఇప్పుడు నా బ్యాక్‌యార్డ్‌లో అంతా కూడా ఆకులు అంటే పూత కాలం కదా ఇది. ఆకులు మొదలవుతున్నాయి. పువ్వులు కూడా వస్తాయి ఇంకా. ఇంకొక వీక్‌లో అన్నీ చూడటానికి భలే బాగా కనిపిస్తాయన్నమాట. అన్నీ ఇక్కడంతా కూడా ఇప్పుడు చలికాలం అంటే ఆకులు రాలిపోయి అలా కనిపిస్తాయి కదా! సో, ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా ఆకులు వేసుకొని పువ్వులు వేసుకొని అలా గ్రీన్‌గా బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడొచ్చేసి నేను చామంతి మొక్కలు కొనుక్కొచ్చాను. బంతి చామంతులతో పాటు కొన్ని సీడ్స్ కూడా కొనుక్కొచ్చాననమాట. బంతి చామంతులు అవేం చేశానంటే ఇప్పుడు ఈ ట్రేలో మొత్తం మట్టి నింపి పెట్టేశాను కదా! సో, వీటిలోనే నేను అన్నీ కూడా సీడ్స్ పెట్టేస్తాను. అవి స్ప్రౌట్ అయిన తర్వాత ఆ ట్రే నుంచి సెపరేట్ చేయకుండా ఆ ట్రే తీసుకొని వెళ్ళేసి నేను గార్డెన్ బెడ్‌లో వదిలేస్తాననమాట. సో, నేను ఎప్పుడైనా అలానే చేస్తాను. ఇవి నేను కొనుక్కొచ్చిన బంతి చామంతులు సీడ్స్ అనమాట.
సో ఇవి మాత్రం చాలా లాస్ట్ ఇయర్ నాకు చాలా వచ్చాయండి. అసలు ఒక్క బంతి చామంతి అంటే ఒక ట్రే వస్తే $2.50 $3 అట్లా ఉంటాయి కదా. ఈ సీడ్స్ అయితే అసలు వస్తాయి. ఒక మీరు 100 సీడ్స్ వేస్తే తప్పనిసరిగా ఒక 20-30 ప్లాంట్స్ అయితే వచ్చేస్తాయండి. నాకైతే లాస్ట్ ఇయర్ అలానే వచ్చాయి. అన్నీ రాలేదు, బట్ కొన్ని మాత్రం వచ్చాయి. బయట అలా కొనడం కంటే ఇలా సీడ్స్ కొని వేయడమే నాకు చీప్ అనిపిస్తుంది. టైం పడుతుందేమో, కానీ యా ఈ సీడ్ ప్యాకెట్ $2 ఉండింది. సో చాలా మొక్కలు వచ్చేస్తాయి. చూసారు కదా, నేను ఇలా ప్లాన్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే పూల మొక్కలతోనే స్టార్ట్ చేస్తానండి. పూల మొక్కలు ఉంటే పెస్ట్ కంట్రోల్ అవుతుంది కొంచెం అంతా. తర్వాత హనీ బీస్ చాలా మంచిగా వస్తాయి, బర్డ్స్ వస్తూ ఉంటాయి, అన్నీ కూడా బాగుంటుంది. బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా అలా బ్యాక్ యార్డ్లోకి రాగానే అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో యా అందుకని పూల మొక్కలతో ప్రతి స్ప్రింగ్ సీజన్లో ముందు పూల మొక్కలతోనే స్టార్ట్ చేస్తాను. కొన్ని వైల్డ్ ఫ్లవర్ సీడ్స్ వేసాను కదా, అవి కొంచెం స్ప్రౌట్ అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ బంతి చామంతులు నేను చాలా ఎక్కువ పెడతాను. సో ఇవి ఎంత బ్రైట్గా ఉంటాయి కదా. సో యా నాకు నచ్చుతాయి కూడా. సో ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఇంకా నేనేం సపరేట్ చేయనండి. ఈ మొత్తం ట్రేని నేను ఎక్కడైతే పెట్టాలనుకున్నానో అక్కడ వదిలేస్తాను. సో ఇప్పుడు నేను ఈ ట్రే మొత్తం సీడ్స్తో నింపితే దీంట్లో హార్డ్లీ ఒక 10-15 ప్లాంట్స్ రావచ్చని నేను అనుకుంటున్నాను. చూడాలి ఎన్ని వస్తాయో. సో కొన్ని సీడ్స్ అయితే నేను ఇలా పెట్టాను. ఇంకొన్ని సీడ్స్ ఏంటంటే డైరెక్ట్గా సాయిల్లో పెట్టేస్తాను. అలా తవ్వేసేసి పెట్టేస్తే సరిపోతుంది. సో యా నా దగ్గర ఒక 100 సీడ్స్ ఉంటే దాంట్లో ఒక 20-30 వచ్చినా కూడా పర్లేదు. సో ఇవన్నీ అలా డైరెక్ట్గా భూమిలోనే పెట్టేస్తాను. సో ఇంకా వీటిని ఏమీ ముట్టుకోను అనమాట. అక్కడ అన్ని గులాబీలు ఉన్నాయి, వేరే గడ్డి మొక్క పువ్వులు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి అక్కడ. తర్వాత తులసి మొక్కలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కాస్త పెద్దగా అవ్వడానికి టైం పడుతుంది. సో నేను ఈ కార్నర్ నుంచి వేరే కార్నర్ వరకు అన్ని పువ్వులు పెట్టేస్తాను. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ పెడతాను. సో నా మొత్తం బ్యాక్ యార్డ్లో ఈ ఫ్లవర్సే చాలా అందంగా ఉంటాయండి. అంటే నాకైతే చాలా నచ్చుతాయి. అవి పెద్దగా అవుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి, కలర్ఫుల్గా. ఈ రోజుకైతే కాస్త పని అయిపోయింది. ఇంకా రేపు ఎల్లుండి కాకుండా మళ్ళీ అంటే 2 డేస్ తర్వాత మళ్ళీ గార్డెన్ వర్క్ స్టార్ట్ చేస్తాను. రేపు కాస్త చల్లగా అవ్వబోతుంది ఇక్కడ టెంపరేచర్. ఇదొక రకమైన ఫ్లవర్ అనమాట. దీంట్లో యెల్లో కలర్ కూడా ఉండింది, ఇప్పుడు పింక్ వచ్చింది, ఇంకా యెల్లో బడ్స్ ఉన్నాయి అన్ని లోపల. సో మనం ఏదైతే సోక్ చేసి పెట్టాం కదా బీన్స్ అండ్ పీస్, అవన్నీ కూడా 12 అవర్స్ నేను సోక్ చేసిన తర్వాత ఇవన్నీ నాకు బయట నేను పూల మొక్కలు కొన్నప్పుడు లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ ఇవన్నీ నేను పడేనండి. ఇవి అలానే పెట్టుకుంటాను, దేనికో దానికి యూజ్ అవుతాయని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ పీస్ అండ్ బఠానీ పీస్ అన్న బఠానీ అన్న ఒకటే కదా. సో బీన్స్ అండ్ పీస్ ఆ రెండు కూడా నేను దీంట్లో నాటు పెట్టేస్తున్నాను. సో అవి త్వరగానే స్ప్రౌట్ అవుతాయి అన్నమాట. అందుకంటే మనం ఒక 12 అవర్స్ సోక్ చేసి పెట్టున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే బీన్స్ కానివ్వండి, పీస్ కానివ్వండి, ఇది మంచి క్లైమేట్ అనమాట. ఇవి మరీ ఎండాకాలంలో అస్సలు తట్టుకోవండి, వీటికి చాలా త్వరగా డిసీజ్ వస్తూ ఉంటాయి. నా దగ్గర పెరిగినప్పుడు నేను అదే అబ్జర్వ్ చేశాను. వీటికి ఎంత అంటే వెదర్ మరీ అంత వేడిగా కాకుండా కాస్త చల్లగా ఉంటే ఇవి త్వరగా పెరుగుతాయి అన్నమాట. చాలా హెల్తీగా కూడా పెరుగుతాయి. నేను దీన్ని లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ సమ్మర్ నా గార్డెన్లో ఇవి కూడా ఉన్నాయి, పీస్ కూడా ఉన్నాయి. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటికి ఆ క్రాప్ ఒక పీస్ అనేది నేను వాడడము పెంచడము అయిపోయింది, తినడము అయిపోయింది, ఆ చెట్లు పీకేయడం కూడా అయిపోయింది అనమాట. సో ఈ ఏడాది మళ్ళీ నేను పీస్ వేస్తున్నాను. మన దగ్గర ఉండే రెగ్యులర్ పీస్ కాకుండా ఇవి స్వీట్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. నేను లాస్ట్ ఇయర్ ఇవి కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఎవరైతే నన్ను అడిగారో వారికి కూడా ఈ పీస్ ఇస్తాను నేను. బీన్స్ కూడా బాగుంటాయండి. సో ఈ పీస్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయి.
నేను ఈవెన్ పన్నీర్ వాటిలల్లో ఎక్కువ వేస్తాను. ఇంకొన్ని ఏంటంటే అలా నేను ఫ్రోజన్ చేసి కూడా పెట్టుకుంటాననమాట. పోయినసారి నేను చాలా ఎక్కువ మొక్కలేసాను. ఈ ఇయర్ కూడా ఎక్కువ అంటే ఒక 10-11 ప్లాంట్స్ వేసాను. దాంట్లో ఒక 3-4 పోయాయండి. ఇంకొన్ని వచ్చాయన్నమాట. కాకపోతే ఏంటంటే వీటికి డిసీజ్ వస్తూ ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా పెంచాలి. అన్నిటితో కలిపి పెంచొద్దు. అంటే ఇది అంటే నార్మల్‌గానే అలా జరుగుతుందో లేదో నాకు తెలీదు కానీ, నా గార్డెన్‌లో పెంచినప్పుడు అయితే నేను అది చూసాననమాట. అందుకే వన్ టైమ్ వేసినప్పుడు వాటికి డిసీజ్ వస్తున్నాయని వాటిని ఆహ్, ప్రతి ఒక్క దాన్ని సింగిల్ కంటైనర్‌లో పెట్టేసి ఉంచి దాన్ని సెపరేట్‌గా పెట్టినప్పుడు మాత్రం మంచిగా వచ్చాయన్నమాట. సో, వాటితో పాటు నా దగ్గర వంకాయ ఉందండి. ఆ వంకాయ కూడా నేను పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడు గనక పెట్టేస్తే ఇది ఇంకొక 2 మంత్స్‌కి ఇది అంటే వంకాయ ఒకటి టైం పడుతుందండి. కాస్త లేట్‌గా స్ప్రౌట్ అవుతుంది. ఇది అంత త్వరగా స్ప్రౌట్ అయ్యే వంకాయ కాదు. అందులో ఇది మన దేశీ అనమాట. సో, నాటు వంకాయలు అంటారు కదా! అవి ఇవి హైబ్రిడ్ కాదిది. సో, లాస్ట్ ఇయర్ అయితే చాలా టైం పట్టింది. పట్టింది. బట్ వచ్చిన తర్వాత ఒకే ప్లాంట్‌కి చాలా వంకాయలు రావడము, అసలు బోలెడన్ని వంకాయలు మేము ఎంజాయ్ చేసాము. నా బ్యాక్ యార్డ్‌లో మాత్రము. సో, ఇప్పుడు అవి వంకాయలు కూడా వేసి పెట్టేస్తున్నాను. సో, ఇవన్నీ వంకాయలైతే టైం పడుతుంది. పీస్ అండ్ బీన్స్ అయితే త్వరగానే స్ప్రౌట్ అయిపోతాయండి. సో, ఇవాళ మీతో మాట్లాడేస్తూ చకచకా పనులైతే చేసేసాను. సో, ఇవ్వండి ఈరోజు కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.